అరేస్ మీరు అనుకున్నంత కష్టం కాదు. వేరియబుల్స్ అంటే మనకు తెలుసు. అందులో ఒక్క వాల్యూ మాత్రమే స్టోర్ అవుద్ది. ఇఫ్ 1-5 రోల్ నంబర్ నేమ్స్‌ని సేవ్ చేయాలనుకుంటే, అప్పుడు మనం 5 వేరియబుల్స్‌ని క్రియేట్ చేస్తాం. అదే ఇఫ్ 20, 40 లేదా 50 రోల్ నంబర్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తామా? చేయగలం. కానీ అలా చేయడం వల్ల అన్ని వేరియబుల్స్‌ని మేనేజ్ చేయలేము. అండ్ అలానే కొత్త రోల్ నంబర్స్ వస్తే యాడ్ చేసేంత స్కేలబుల్ కూడా కాదు. సో, ఇలాంటి కేసెస్‌లోనే అరేస్‌ని వాడుతాం. అరేస్ అంటే సింపుల్‌గా ఒకే వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే రోల్ నంబర్స్ అనే పేరిచ్చి ఇందులో ఇలా ఎన్ని నేమ్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇది అరే నేమ్ అండ్ ఇవి ఎలిమెంట్స్. అండ్ ఎలిమెంట్స్‌ని ఇండెక్స్ నంబర్‌తో యాక్సెస్ చేస్తాం. అండ్ ఇవి 0తో స్టార్ట్ అవుతాయి. సో, నీకు రోల్ నంబర్ 1 యొక్క నేమ్ కావాలి అంటే అప్పుడు రోల్ నంబర్స్ ఆఫ్ 0 యూజ్ చేయాలి. ఈ అరేస్‌లో నువ్వు ఏ ప్లేస్‌లోకైనా ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అలానే అప్డేట్ కూడా చేయొచ్చు. అండ్ ఫర్ లూప్ యూజ్ చేసి అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని ట్రావర్స్ చేయొచ్చు. సో, అరేస్ వాడడం వల్ల ఇన్ని వేరియబుల్స్ కాకుండా సింగిల్ వేరియబుల్‌తోనే అన్ని వాల్యూస్‌ని స్టోర్ చేసుకోగలం. అరేస్ గురించి రిసోర్సెస్ అండ్ ప్రాక్టీస్ చేయడానికి బేసిక్ ప్రాబ్లమ్స్ కావాలి అంటే అరే అని కమెంట్ చేయండి. పీడీఎఫ్ సెండ్ చేస్తాను.